సో రెయినీ సీజన్లో ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేయాలి మెయిన్గా? సో రెయినీ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ 1 వ్యాక్సినేషన్స్. న్యూమోనియా వ్యాక్సినేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్, ఫ్లూ వ్యాక్సినేషన్, 2 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఫ్లూ వ్యాక్సినేషన్ ఏంటంటే ఇయర్లీ వన్స్ ఉంటుంది. న్యూమోనియా వ్యాక్సినేషన్ యాజ్ పర్ లేటెస్ట్ గైడ్ లైన్స్ లైఫ్లో ఒక్కసారే ఉంటుంది, PCV20 అంటారు. ఓకే, ఫస్ట్ ఈజ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ హోమ్ రెమెడీస్. హోమ్ రెమెడీస్ మనం ఏం చేసుకోవచ్చు, మీకు సపోజ్ మీకు సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, రన్నింగ్ నోజ్, కాఫ్, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోండి, వార్మ్ క్లోత్స్ వేసుకోండి, మాస్క్ వేసుకోండి. బికాస్ ట్రాన్స్మిషన్ కొంత లైక్ టు సమ్ ఎక్స్టెంట్ అది తగ్గిపోతుంది ట్రాన్స్మిషన్. సో దీస్ 3 థింగ్స్ వీ కెన్ టేక్. అండ్ కోల్డ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, ఈ సీజన్లో స్టీమ్ తీసుకోవడం అందరికీ మంచిదా, లేకపోతే లైక్ ఎవరైనా పేషెంట్స్, డయాబెటీస్ ఇలాంటి పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఏమన్నా అవుతుందా ప్రాబ్లం? అంటే అందరికీ రికమెండ్ చేయము. ఓన్లీ మనకి సిమ్టమ్స్ ఉంటే, అప్పర్ ఎయిర్వే సిమ్టమ్స్, రన్నింగ్ నోజు, కోల్డ్, కాఫ్ అలాంటివి ఉంటాయి, లేకపోతే సైనస్, వాళ్ళకి స్టీమ్ ఇన్హలేషన్ హెల్ప్ చేస్తుంది. అది కూడా మనం ఎక్కువ అడ్వైజ్ చేయను. డైలీ 3 times ఈస్ ద మాక్సిమం వీ కెన్ టేక్. ఓకే, మోర్ దెన్ దట్ ఈస్ అగైన్ నాట్ అడ్వైజబుల్ మెడికలీ. అంటే ఎక్కువ సార్లు తీసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుందా? అంటే ఇప్పుడు అది హాట్ ఫ్యూమ్స్ మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో కూడా కొంతమంది ఈ కొన్ని మెడిసిన్స్ పెడతారు. సో దానివల్ల కూడా కొంచెం ఫ్యూమ్స్, అది హాట్ ఫ్యూమ్స్ వల్ల కూడా డ్యామేజ్ అవ్వ ఛాన్స్ ఉంటుంది. సో అందుకే టు సమ్ ఎక్స్టెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఒకవేళ ఎక్కువ సార్లు స్ట్రీమ్? సో ఇప్పుడు ఎక్కువ హీటెడ్ వాటర్ పెడితే అది బర్న్స్ అయి ఉండొచ్చు, మ్యూకోజల్ ఇంజురీ అవ్వచ్చు, మ్యూకోజల్ ఎడిమా అవ్వచ్చు, అంటే నోజ్లో ఉన్న మ్యూకోజా కొంచెం రెడ్నెస్ కావచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ చూస్తాం మేము. సో అది మనం అదే చెప్తాం దట్ మ్యాక్సిమం 3 times a day మనం చేస్తే ఇట్ ఈస్ అడ్వైజబుల్. ఓకే, సో ఈ ఆస్తమా పేషెంట్స్ ఈ సీజన్లో ముఖ్యంగా ఎలాంటి, అంటే డయాబెటీస్ పేషెంట్స్ కూడా రెయినీ సీజన్లో చాలా ప్రాబ్లం వస్తుంటుందా, లేకపోతే ఓన్లీ ఆస్తమా పేషెంట్స్కి వస్తుంటుందా? సో నాట్ జస్ట్ ఆస్తమా మేడం, ఆస్తమా ఒక పేషెంట్ మనం మాట్లాడాము, బట్ అదర్ ఎనీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఇలాంటి జాగ్రత్తలు వీళ్ళకి ఇవన్నీ ప్రికాషన్స్ వీళ్ళు తీసుకోవాలి. ఓకే, బికాజ్ వీళ్ళకి సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ మన బాడీలో ఎలా గుర్తించాలి, ఏమొస్తుంటుంది మనకి మెయిన్గా? ఇమ్యూనిటీ చెక్ చేయాలంటే ఫస్ట్ మీకే తెలిసిపోతుంది. జనరలైజ్ వీక్నెస్, ఈవినింగ్ 5 o'clock 6 o'clock తర్వాత ఎనర్జీ ఉండదు, ఎక్కువ నిద్ర రావడము, ఎక్కువ స్లీప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే, ఒబేసిటీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆల్ ఇండికేట్ లో ఇమ్యూనిటీ. ఓకే, సో ఈ సీజన్లో ఫుడ్ అందరు చాలా కూడా ఏంటంటే హాట్గా తినాలి, ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అన్నిటికీ కూడా. సో అంటే అలా తినడం మంచిదని, అంటే మిగతా సీజన్లో చూస్తే ఏంటంటే చల్లగా తింటూ ఉంటారు, సో ఆ సీజన్లో హాట్గా తింటుంటారు. ఇన్ ఎనీ సీజన్ హాట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ బెటర్ ఇన్ ఎనీ సీజన్, నాట్ జస్ట్ వింటర్ సీజన్ అట్లా ఏం ఉండదు. ఎనీ సీజన్ మీరు కుక్డ్ హాట్ ఫుడ్ తింటే ఇది నాట్ జస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మీకు GI ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వాటికి తగ్గిపోతాయి. కోల్డ్ ఫుడ్ అంటే మళ్ళీ దేర్ ఇస్ అగైన్ బ్యాక్టీరియా రిస్క్, ఇవన్నీ ఉంటాయి, GI ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడము. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఈట్ హాట్ కుక్డ్ ఫుడ్. ఓకే, పేరెంట్స్ ఈ సీజన్లో పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని మీరు చెప్తారు? ఓకే, సో అదే మనం యాజ్ వీ హావ్ డిస్కస్డ్, కొంచెం ఫర్ స్మాల్ చిల్డ్రన్ ఇది వార్మ్ క్లోత్స్, వాళ్ళకి కొంచెం ఇది రెయిన్స్తో కొంచెం మీరు ఎక్స్పోజర్ తక్కువ చేస్తే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు చేస్తే బెటర్. ఇంకా రూటీన్ వ్యాక్సినేషన్ సైకిల్స్ అయిపోయినాయా లేవా, ఫుడ్ కరెక్ట్గా, న్యూట్రిషన్ ఫర్ చిల్డ్రన్ సరిగ్గా పోతుందా లేదా, దీస్ 3 things ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఎనీ డౌట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ విత్ యువర్ స్పెషలిస్ట్, హూఎవర్ యువర్ ఫిజిషియన్ ఇస్. సో వాళ్ళు మీకు కరెక్ట్గా ఇంకా ఎనీ ఫర్దర్ గైడెన్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఈ సీజన్లో ఊపిరితిత్తులు బాగుండాలి అంటే మీరు చెప్పే 3 జాగ్రత్తలు ఏంటి? ఓకే, ఫస్ట్ ఈజ్ యోగా ఎక్సర్సైజెస్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. అది యోగా ఈజ్ లైక్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ లంగ్స్. సో మనం జిమ్కి వెళ్తారు, మసిల్ బిల్డింగ్ అవన్నీ చేస్తారు, బట్ లంగ్స్కి ఎవరు ఎక్కువ ఫోకస్ చేయరు. సో యోగా ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ లంగ్ హెల్త్. సో యోగా కరెక్ట్ మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఇవన్నీ తెమడ రావడము అన్నీ మనం డైలీ బేసిస్లో క్లియర్ చేస్తున్నాము. సో అది అక్యుములేట్ అవ్వడము, అది
ఇన్ఫెక్ట్ అవ్వడం అవన్నీ రిస్క్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ యోగా ఎవ్రీ డే. సో నంబర్ 1. నంబర్ 2 ఈజ్ రెడ్యూస్ ద ఎక్స్పోజర్ అండ్ ట్రాన్స్మిషన్. మాస్క్ అండ్ ఎవరైనా మీ వర్క్ ప్లేస్లో ఆర్ ఇంట్లో ఎవరికైనా దగ్గు తెమ్మడ ఏమైనా వస్తే ఆల్వేస్ బెటర్ యూ మాస్క్ హిమ్, యూ ఆల్సో వేర్ మాస్క్. సో దట్ ట్రాన్స్మిషన్ చాలా వాటికి తగ్గిపోతుంది. అక్కడ మేము సైకిల్ బ్రేక్ చేయొచ్చు. థర్డ్ ఈజ్ 3 days అయిపోయింది మీకు తగ్గట్లేదు, దెన్ కన్సల్ట్ యువర్ స్పెషలిస్ట్. ఎనీథింగ్ టు బి స్టార్టెడ్, ఎనీ మెడిసిన్ టు బి స్టార్టెడ్, యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ ఎనీథింగ్, అది మీరు ఎర్లీ కన్సల్టేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఆప్షన్. నంబర్ 4 ఈజ్ వ్యాక్సినేషన్స్. వీ హ్యావ్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ ఇట్. వ్యాక్సినేషన్స్ టైంకి తీసుకుంటే ఈ సివియరిటీ ఎక్కువ ఉండదు. ఓకే,